హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇది వదిన వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి. లవితు ఫోన్ ఇయ్యనందుకు అలిగి అక్కడ మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత నేను ఫోన్ ఇచ్చాను. మా వారికి ఫోన్ ఇస్తే అస్సలు నచ్చదు అండి, ఫుల్ కోప్పడతాడు. తేజ్ గారు చూస్తున్నాడు అనేసి వాడు కూడా చూస్తున్నాడు అన్నట్టు. మీ అందరికీ ముందుగా సారీ చెప్పాలి అండి, ఎందుకంటే నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ మీకు ఎప్పుడూ రావాల్సింది, కాకపోతే నేను వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, దానివల్ల నాకు డైలీ హోమ్ మీటింగ్స్ అండ్ హోమ్ మీటింగ్స్ లేనప్పుడు బయట మీటింగ్స్ ఇట్లా అన్ని సెమినార్స్కి అటెండ్ అవ్వడం వల్ల నాకు టైం అస్సలు దొరకట్లేదు అండి. ఈ 20 days నుంచి అస్సలు రికామ్ లేదు అన్నట్టు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, అందుకోసం నాకు వీలు కావట్లేదు. ఆ పొజిషన్ ఏంటి అని మీకు తెలుసుకోవాలి అనిపిస్తే నాది రమ్య వెస్టీజ్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులో చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, లేకుంటే కాల్ చేయండి. అమ్మ వచ్చేసి ముందు రోజు చికెన్ కర్రీ వండింది అండి అన్నయ్య వాళ్ళ కోసం. ఫ్రైడే రోజు వచ్చారు. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను అందరికీ పూరీలు చేస్తున్నాను, ఎందుకంటే నిన్న సాయంత్రం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది చాలానే ఉంది అండి. చికెన్ పులుసు మా అమ్మ తినది, కానీ మేము తింటాం కదా, అందుకోసం ఇంకా పూరీలు చేసుకుందాం అనేసి పూరీలు చేసుకుంటున్నాము అండి. నేను వదిన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వ్లాగ్ చాలా తక్కువగా షేర్ చేశాను. అసలు ఈ 10-15 daysలో వ్లాగ్స్ కూడా ఏమీ షూట్ చేయలేదు అండి. ఒక బోనాల వ్లాగ్ మాత్రం మీ అందరి కోసం నేను షూట్ చేశాను. అండ్ వీడియోస్ ఎందుకు పెడతలేను, వీడియోస్లో ఏమీ లాభం లేదా అక్క, వ్యూస్ రావట్లేదా, లేకుంటే పైసలు రావట్లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ నేను త్వరలోనే చెప్తాను అండి. యూట్యూబ్ చేయడం వల్ల మున్పట్లాగా ఉన్న బెనిఫిట్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపియండి. చాలా చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్, ఎందుకంటే నా ఫ్యూచర్ మీకు తెలుస్తుంది కదా పోను పోను, అందుకే చెప్తున్నాను. సాటర్డే రోజు ఒక చిన్న క్లిప్ మార్నింగ్ మాత్రమే షేర్ చేశాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి, అంటే బోనాల రోజు వ్లాగ్ అన్నట్టు. ఇంకా బయట వచ్చేసి అమ్మ మొత్తం కడుక్కొచ్చి ముగ్గు పెట్టేసింది. తర్వాత మామిడాకులు కుచ్చాడు అన్నయ్య, మామిడి తోరణాలు కూడా కుచ్చేశాడు దర్వాజలకి. మామిడి ఏమంటారు కొమ్మలు కూడా చెక్కాము, వేప కొమ్మలు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని చెక్కామండి. అన్ని దర్వాజలకి ఇంకా అన్నయ్య గుట్టుకొస్తున్నాడు. మా వారు ఎక్కడున్నాడంటే, మా వారు వచ్చేసి డ్యూటీకి వెళ్ళారు ఫ్రెండ్స్. మా వారికి సెలవు ఇవ్వలేదు, మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 వరకు వచ్చేస్తారు అండి. ఇంకా అంతలోపు అన్ని పనులు చేసుకుందామనేసి ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్కరం చేస్తున్నాం అన్నట్టు. నేనేమో పూజ గదిలో పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకున్నాను. మార్నింగే స్నానం చేసి రెడీ చేశాను. ఇంకా వదిన అమ్మ వస్తే నాకు ఫుల్ హెల్ప్ అవుతుంది, పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి. అన్ని దర్వాజలకి ఇలాగా అన్నయ్యనే మొత్తం మామిడి ఆకులు కుచ్చాడు. తర్వాత ఇంకా ఆ వేప కొమ్మలు ఉంటాయి కదా, బోనాలు అంటేనే వేప కొమ్మలు పెట్టుకోకుండా అసలు బోనాల పండగలాగానే అనిపించదు. బంతిపూలు ఒకటి మిస్సింగ్ కదా ఫ్రెండ్స్. బంతిపూలు నిన్న తెద్దాం అనుకున్నాం, కానీ మాకు నిన్న కూడా హోమ్ మీటింగ్ మా ఇంటి దగ్గర జరిగేసరికి మార్కెట్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి, అందుకే బంతిపూలు కూడా తీసుకురాలేకపోయాము. ఇప్పుడు తెద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇప్పుడు వద్దనేసి నేనే చెప్పాను అన్నట్టు. ఓకే, ఇలా కూడా బాగుంది సింపుల్గా అనేసి నాకు అనిపించింది. తర్వాత ఈ డోర్ వచ్చేసి దేవుని దర్వాజా, ఇక్కడ ఆల్రెడీ దేవుళ్ళే ఉన్నాయన్నట్టు తోరణాలు, అందుకే కూర్చోలేదు, మామిడాకులు చెక్కామన్నట్టు. తర్వాత నా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. మార్నింగే పని అయిపోయింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, అన్నయ్య వదినే ఇంకా అమ్మ అట్లా హెల్ప్ చేయడం వల్ల పనులన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది అండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బోనాలు వండడానికి కూడా నేను అన్నీ రెడీ చేస్తున్నాను. ఈరోజు పూజ మాత్రం ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అండి. ఇంకా రీతిగాడేమో మొక్కుతా ఉన్నాడు దేవుని దగ్గరకు వచ్చి. అక్కడ దీపము అగరబత్తులు ఇవన్నీ కనిపిస్తాయి కదా, మనకి ఇష్టం అన్నట్టు. అట్లా కనిపిస్తే స్నానం చేసినా స్నానం చేయకుండా ముందడ వచ్చి మొక్కుతాడు అన్నట్టు. ఇంకా వాడు స్నానం చేయలేదు, అందుకే డోర్ బయట ఉండే మొక్కుతున్నాడండి, లేకుంటే లోపలికి వెళ్ళేవాడు. తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు బోనం చేయడానికి ఫస్ట్ పసుపన్నం వండుతున్నాను. డైరెక్ట్ ఈ సర్వలోనే వండుతున్నానండి. ఇది ఇత్తడిది, అమ్మ వాళ్ళు నాకు పెళ్ళప్పుడు పెట్టారు కదా, అదే యూజ్ చేస్తున్నాను అండి. నేను స్టవ్ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను, కాకపోతే ఇంకా స్నానం చేయలేదు కదా నైట్ అనేసి ఇప్పుడు స్టవ్కి బొట్లు పెట్టుకుంటున్నానండి. కింద ముగ్గు కూడా పెట్టేశాను స్టవ్ కింద. నేను మునుపు ఇలానే చేసుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడు టైం దొరకక అసలు ఏమీ చేసుకోవట్లేదు. ఇంట్లో కూడా మొత్తం సర్దుకోవట్లేదండి బాగా.
కొన్ని పిల్లలకు వంట చేయడం, తర్వాత ఇల్లు తుడుచుకోవడం, దీపం పెట్టడం, వెళ్ళడం, ఇదే పని అయిపోతుంది అన్నట్టు. అందుకే నేను వ్లాగ్స్ ఇట్లా ఏమి షేర్ చేయట్లేదు. నాకు అసలు టైం కూడా దొరకట్లేదు వ్లాగ్స్ షేర్ చేయడానికి. సర్వలో వచ్చేసి పసుపన్నం వండేసాను. ఇంకో గిన్నెలో వచ్చేసి ఇలా బెల్లపన్నం వండానండి. 2 రకాల నైవేద్యాలు తీసుకెళ్తాం కదా, బెల్లపన్నము, చారు, చింతపులుసు, పెరుగు నైవేద్యం తీసుకెళ్తాము. ఇంకోటి వచ్చేసి బెల్లపన్నం. అన్నయ్య బెల్లపన్నం వండమన్నాడు, ఇంకా నేనే వండానండి. ఈరోజు బాగా కుదిరింది అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే కలర్ బట్టి నాకు అలా అనిపించింది అన్నట్టు. ఇవన్నీ రెడీ చేసేసాను. ఇంకా అన్నం చల్లార్చి పెట్టాను. తర్వాత నేను రెడీ అయిపోయాను, శారీ కట్టుకొని. ఇప్పుడు బోనాన్ని పూజిస్తున్నాను అండి. మనం కుండలో బోనం తీయొచ్చు, ఇలా ఇత్తడి సర్వలో కూడా తీసుకోవచ్చు. కొంతమంది స్టీల్ సర్వలో కూడా తీస్తున్నారు. కాకపోతే నాకు స్టీల్ సర్వ అంత నచ్చలేదు, నా దగ్గర కూడా ఉంది. అందుకే నేను ఇత్తడి సర్వలో బోనం తీస్తున్నాను. అమ్మ వేపాకుల అవి ఉంటాయి కదా, కొమ్మలు చిన్న చిన్నవి, అవి వేపాకు దండలాగా అల్లుతుంది అన్నట్టు బోనానికి చుట్టూ పెట్టడానికి. నేనేమో ఇంకా ఆ బోనం గిన్నెను మొత్తం పూజిస్తున్నాను అండి. అంటే పసుపు, కుంకుమ, బియ్యపిండి బొట్లుంటాయి కదా, అవి పెడుతున్నాను. ఇలాగా పోయిన సంవత్సరం కూడా అమ్మే చెప్పింది, అంటే నాకు తెలుసు, కాకపోతే పెద్దవాళ్ళు ఎన్నుకుండి చెప్తే మనకు తొందరగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఇలా చేసుకుంటా ఉన్నాను. అమ్మ పని అమ్మ చేస్తూ ఉంది. నేను ఈ శారీ కట్టుకుంది మీకు ఇదివరకు వీడియోలో చూసుంటారో లేరో తెలియదు, కానీ శారీ గురించి కూడా డీటెయిల్స్ చెప్తానండి. కింద వచ్చేసి బెల్లపన్నం పెట్టాము. అందులోనే కొంచెం ఒక గ్లాస్లో చారు, ఇంకో గ్లాస్లో పెరుగు కూడా పెట్టామండి నైవేద్యం లాగా. ఈ పోషవ తల్లికి, ఎల్లవ తల్లికి మేము బోనం ఇట్లానే చెల్లించుకుంటామండి. అండ్ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి అంటే మాకు డప్పులు కూడా వస్తున్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే ఇంటికి 500 లెక్క చందా కూడా వేశారన్నట్టు కొందరు. అట్లాంటి వాళ్ళకు డప్పులు వస్తాయని కూడా చెప్పారన్నట్టు మా కాలనీలో. అందుకే అన్నీ ఫాస్ట్గా రెడీ చేస్తున్నాము. మా వారు వచ్చేసరికి మొత్తం కంప్లీట్ కావాలి అనేసి అందరం కూడా ఇలా రెడీ చేసామండి. బోనం తీసేదాకా మళ్ళీ ఒక్క పొద్దు ఉండాలి కదా ఫ్రెండ్స్, అలా ఫాస్టింగ్ కూడా ఉంటున్నామండి. కింద వచ్చేసి అమ్మ పెట్టింది చూసారా, ఒక దాంట్లో పెరుగు, ఇంకో దాంట్లో పచ్చి పులుసు అండి పసుపన్నంతో పాటు. ఇంకా పైన వచ్చేసి బెల్లపన్నం వండాము కదా ఫ్రెండ్స్, పరమాన్నం అంటారో ఏమంటారో, మేమైతే బెల్లపన్నమే అంటామండి. ఆ బెల్లపన్నానికి గిన్నె కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను. స్టీల్ గిన్నె, నా దగ్గర ఇంకో సర్వ లేదు అన్నట్టు. అండ్ ఇంకోటి ఉంది కానీ అది కరెక్ట్గా ఇందులో పొందుతలేదు, అంటే కరెక్ట్గా కూర్చోవట్లేదు. అందుకే నేను ఈ గిన్నె ఎంచుకున్నానండి. ఇత్తడివి గిన్నెలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్రసాదాలు చేసుకోవడానికి. ఎందుకంటే ముందు వరలక్ష్మి వ్రతాలు ఇంకా చాలా వస్తున్నాయి కదా. నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నాన్ వెజ్ వండని అన్నం గిన్నెలు ఉంటాయి కదా, ఎక్కువ శాతం ప్రసాదాలు వాటిలోనే చేస్తూ ఉంటానండి, లేకుంటే కొత్త ప్యాన్లలో చేస్తూ ఉంటాను. కానీ అమ్మ తీసుకుంటానని చెప్పింది త్వరలోనే, నాకు వదినకు ఇద్దరికి కూడా అండి. నాకు ఒక్కదానికే కాదు, మళ్ళీ నాకు ఒక్కదానికే అనుకోవచ్చు, ఇద్దరికి కూడా పెద్దవి 1 కేజీ 2 కేజీలు ఉడికేటివి ఇత్తడి గిన్నెలు కొనిస్తానని చెప్పింది అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కానీ అవి ఇంకా అక్కడే ఉంటే బెటర్ అండి, అక్కడ కూడా పనికొస్తాయి కదా. బోనం పూదియడం అయిపోయిందండి. ఎందుకంటే మళ్ళీ ఇంటి ముంగటికి డప్పులు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఆగమాగం అవుతుంది కదా. అందుకే అన్నీ ఫాస్ట్గా రెడీ చేసుకున్నాము. తర్వాత ఫస్ట్ పసుపన్నం పెట్టి దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టాను కదా బెల్లపన్నం, తర్వాత పైన చిప్ప పెట్టాను, చిప్పను కూడా పూజించాను, మీరు చూశారు కదా. ఇందులోనే కొంచెం బియ్యము, అలాగే దూదితో చేసిన వత్తి కూడా అమ్మ చేసింది కదా, అది వేశాను. తర్వాత నువ్వుల నూనె పోస్తున్నానండి, దేవునికి ఉపయోగించేది. ఇది బయట కూడా వాడుకుంటాను నేను, దేవుళ్ళకు బయట దీపాలు పెట్టినప్పుడు. ఇందులో కొంచెం బియ్యం వేసాము అనుకోండి, ఆ దీపం వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా అలాగే ఉంటుంది అండి, అటు ఇటు కదలకుండా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలా బియ్యం వేస్తాను. తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం పోయాలి కదా ఫ్రెండ్స్, దానికోసం ఇప్పుడు పసుపు బియ్యం కలుపుతున్నాము అండి. ఫస్ట్ నేను కలిపాను, తర్వాత వదిన కూడా చెయ్యాలి కదా, 5గురు చెయ్యాలి. ఇంకా ఇప్పుడు బయట అయితే 5గురు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి వేస్తారు అండి. తర్వాత కంకణాలు కట్టుకోవాలి అక్కడ బియ్యం పోసేటప్పుడు అమ్మవారికి. ఈ శారీ గురించి చెప్పలేదు కదా డీటెయిల్స్. ఈ శారీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అండి. నేను
మాకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. దీనికి బ్లౌజ్ సెట్టింగ్ ఏది పర్ఫెక్ట్గా లేక నేను ఇన్ని రోజులు కట్టలేదు అన్నట్టు. కానీ మా వారికి ఈ శారీ అంటే చాలా ఇష్టం. అందులో నాకు బాగా సెట్ అవుతుంది అంటారు. నేను శారీ కూడా పర్ఫెక్ట్గా కట్టుకోలేదు, కొంచెం ఆగమాగంలో కట్టుకునేసరికి పొట్ట దగ్గర ఉబ్బినట్టు అనిపిస్తుంది, అంటే గట్టిగా కట్టుకోలేదు అన్నట్టు. ఎందుకంటే ఈ మధ్యలో శారీ కట్టక చాలా రోజులైంది, కడుపు నొస్తుందేమో అనే భయం కొద్దీ గట్టిగా కట్టుకోక సింపుల్గా కట్టుకున్నాను. ఇలాగా చూసారా, ఇది నేను తీసుకున్నప్పుడు 3000 4000 నాకు కరెక్ట్ ఐడియా లేదు. కానీ మా ఆడబిడ్డ వాళ్ళు తీసుకొచ్చారు, మా పెద్దత్తమ్మ వాళ్ళ కూతుర్లు. బండపాకురు కలర్ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ కలరు. దీని మీద నేను వేయించుకున్న బ్లౌజు కంప్యూటర్ వర్క్ వచ్చేసి అప్పుడు కొలాబరేషన్కి వేయించుకున్నాను, కానీ కరెక్ట్గా వేయలేదు అండి, అంటే కరెక్ట్గా రాలేదు, ఒక పక్కకే వచ్చింది. అందుకే తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత బోనాన్ని దేవుని రూమ్లో పెట్టి ఊది బస్తీలు ముట్టించి పొగ చూపించి కొబ్బరికాయ కొట్టాలి కదా అండి. మా వారే కొట్టారు పోయినసారి, ఇంకా మా వారు వచ్చేసి రాలేదు ఫ్రెండ్స్, అందుకే నేను కొడుతున్నానండి ఈ సంవత్సరం. నాకు కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదు అండి. ఒక 5-6 మినిమం ఒక 10 సార్లు కొడితే కొబ్బరికాయ పగులుతుంది, ఒకేసారి 2 సార్లు కొడితే అస్సలు పగలదన్నట్టు. నాకు కొబ్బరికాయ పట్టుకోవడం రాదు, కొట్టడం రాదు అండి. అందుకే ఎక్కడికి వెళ్ళినా గుడికి మా వారినే కొట్టమంటాను. నేను కొట్టడం చాలా తక్కువ. మా వారు కొట్టిన తర్వాత మా ఇంట్లో పర్ఫెక్ట్గా కొట్టేదంటే వర్షితే అండి, మా పెద్ద అబ్బాయి, వాడే కొడతాడు. నేను కొట్టడం చాలా చాలా తక్కువ, ఇట్లాంటి రేర్ మూమెంట్స్లో తప్ప. ఇంకా బోనం అన్ని రెడీ చేశాను, దీపం వెలిగించాను, తల్లి మంచిగా జరగాలి అనేసి మొక్కుకొని వెళ్తున్నాను అండి. బోనం ఎత్తుకొని అన్నీ రెడీ చేసి పెట్టాము. ఆల్మోస్ట్ మా వారు కూడా వస్తారు. ఇంకా బియ్యానికి కూడా అన్ని రెడీ చేసి పెట్టాను, బ్లౌజ్ పీస్లు, కుడక, కనుము ఇవన్నీ రెడీ చేశాను అండి బియ్యం పోయడానికి. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం బోనం వచ్చేసి ఇలా సింపుల్గా రెడీ చేశాను. నాకు పెద్ద డెకరేషన్గా బోనాన్ని రెడీ చేయడం ఇవి రావు అండి. నాకు వచ్చిన పద్ధతిలో నేను ఇలానే చేస్తాను. మా అమ్మ అంటుంది, మనం చేసే బోనం కూడా తల్లికి నచ్చాలి, అందుకే నిండుగా పసుపు పెట్టి మంచిగా బొట్లు పెట్టాలి, కానీ పిచ్చి పిచ్చిగా పెట్టొద్దు అనేసి అమ్మ అంటుండే. అంటే కొంతమంది కొంచెం మంచిగా డెకరేషన్గా రెడీ చేస్తారు కదా, అది వచ్చిన వాళ్ళు చేస్తారండి, రాని వాళ్ళం ఇలా సింపుల్గా చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా మా వారు కూడా వచ్చేసారు, బోనం కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని పనులు రెడీ అయిపోయినాయి. కొంచెం వంట చేయడం మాత్రం లేట్ అవుతుందండి, ఎందుకంటే మేము అక్కడ బోనం తీసేటప్పుడు పోయిన సంవత్సరం కోడిని కోసాము, ఈ సంవత్సరం కూడా కోడిని కోద్దాం అనేసి అనుకున్నాము. మా వారు అప్పుడే వస్తారనుకున్నాము, కానీ వచ్చేసరికి దాదాపు 1/2 అవర్ 1 అవర్ లేట్ అయింది. ఇంకా తను వచ్చి ఏం చేసేది లేదు, జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అండి. మా వదినేమో తను కట్టుకున్న శారీ చూసుకుంటా ఉంటుంది ఎలా ఉందా అనేసి. న్యూ శారీ వదినది వచ్చేసి. మనకు నచ్చిన శారీ ఏదైనా కట్టుకోవచ్చు, పండగలకి కొత్తదే కట్టాలనేసి రూల్ అయితే లేదు అండి. నేను ఎప్పుడు అలా కొన్నిసార్లే కడతాను, ప్రతిసారి అయితే కట్టను అండి. ప్రతిసారి బోనం చేసినప్పుడు కొత్తది కట్టాలనేసి నాకైతే ఏమీ అనిపించదు. మనం మంచిగా తయారైంది ఉతికింది కట్టుకుంటే సరిపోతుంది అనేసి అనిపిస్తుంది అండి. ఇంకా మా వారు రెడీ అయిపోయారు, డప్పులోళ్ళు కూడా వచ్చేసారు, బోనం కూడా ఇంకా తీసుకొస్తున్నారు మా వారే. పోయినసారి కూడా మా వారే ఎత్తారు. నేను బోనం ఎత్తుకున్న తర్వాత ఒక్క ఫోటో కూడా దిగలేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ వెళ్ళిపోయాము. అసలు బోనం మీద ఫోటో తీయాలనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు, ఎందుకంటే లేట్ అవుతుంది అండి, ఆల్రెడీ 1 దాటింది. మా వారు అప్పుడే వస్తే 12కే వెళ్ళాము. మేము 12-12:30 వరకే అన్నీ రెడీ చేసి పెట్టాము ఆల్మోస్ట్. ఇంకా అందుకే లేట్ అయిందండి. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. పోయినసారి సింపుల్గా వెళ్ళాము, డప్పులు గిట్ల ఏమీ లేవు. ఈసారి డప్పులతో వెళ్ళేసరికి మస్తు సంతోషంగా అనిపించింది. ఫస్ట్ గుడి చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసుకోవాలి. అలా చేసి వచ్చి బోనం దించి అక్కడ పెట్టామండి. అక్కడనే మనం వండి తీసుకొచ్చినవన్నీ ఉంటాయి కదా అమ్మవారికి, అవన్నీ కూడా వాళ్ళే పెడతారు ఫ్రెండ్స్. ఆల్రెడీ అవన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి బియ్యం పోయడానికి కూడా ఇక్కడనే బయట పోయమన్నారు, అందుకే ఇక్కడనే బయట పోస్తున్నాము అండి. మంచిగా మొక్కుకొని మన మనసులో ఉన్న కోరిక చెప్పొద్దు అంటారు కదా నెరవేరేదాకా, అందుకే నేను కూడా ఏమీ చెప్పట్లేదు ఫ్రెండ్స్. కోరిక నెరవేరిన తర్వాత నాకు గుర్తున్నప్పుడు కంపల్సరీ షేర్ చేస్తాను అండి. 5గురు పోయాలి, లేకుంటే ఎంతమంది ఉంటే అంతమంది 3 సార్లు కానీ 5 సార్లు కానీ పోసినా సరిపోతుంది అండి. ఇంకా మా వదినే నేను ఉన్నాము ఇక్కడ బియ్యం పోయడానికి, వేరే వాళ్ళు కూడా ఎవరైనా పోయమంటే పోస్తారు అండి, అది మన ఇష్టం. పోయినసారి వచ్చేసి నేను అమ్మవారికి శారీ పెట్టాను, ఈసారి సింపుల్గా చేశాను అండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవాలి,
మంచిగా జరగాలనేసి మొక్కుకున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ శారీ పెడతానండి. ఈ సంవత్సరం అసలు అనుకోలేదన్నట్టు, బోనం గురించి కూడా డిసైడ్ చేసుకోలేదు. చాలా సింపుల్గా అనుకున్నాము, సింపుల్గా చేసేసామండి. ఎందుకంటే నాకు టైం కూడా దొరుకుతలేదని చెప్పాను కదా, కానీ నాకు టైం దొరికినప్పుడు కంపల్సరీ మళ్ళీ అమ్మవారికి చీర పెడతానండి. ఆల్రెడీ మధ్యలో ఒకసారి పెట్టాను అన్నట్టు, అందుకే. సో బియ్యం పోయడం కంప్లీట్ అయిపోయింది. అక్కడికి వచ్చినాక వీడియో ఏమీ షూట్ చేయలేదు ఎక్కువ శాతం. అయితే మళ్ళీ బోనం తీసుకొని వస్తూ ఉంటే మా లవితేమో షూట్ చేస్తూ ఉన్నాడు, వద్దు అంటే కూడా. బోనం ఎత్తుకొని రాగా వదినే అమ్మనేమో మెల్లిగా వస్తున్నారండి. సో ఫైనల్గా అయితే బోనం అమ్మవారికి తీయడం, తర్వాత అక్కడ బియ్యం పోయడం అన్నీ కూడా మంచిగా జరిగాయి అండి. ఇంటికి కూడా వచ్చేసాము. అమ్మ ప్రసాదం చేతిలో పట్టుకొని వచ్చింది. అక్కడ పులిహోర పెట్టారన్నట్టు అందరికీ, అందుకే ప్రసాదం పెట్టుకొని వచ్చింది. కాళ్ళకు నీళ్లు పోస్తేనే లోపలికి రావాలి కదా అండి బోనం ఎత్తిన వాళ్ళకి, పక్కనున్న వాళ్ళకి. అందుకే అన్నయ్య నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు. అన్నయ్య కోసమే వెయిటింగ్ ఇప్పుడు మేమందరం కూడా. మా అన్నయ్య మేము కోన్ని పట్టుకొని తిరిగేటప్పుడు కవర్లో పట్టుకొని తిరిగాడు అండి. ఆ వీడియో క్లిప్ వచ్చేసి ఎవరం తీయలేదు, ఎందుకంటే అన్నయ్య ఉన్న మా వారిద్దరూ కూడా ఒకేసారి కోన్ని తీసుకురావడానికి వేయారన్నట్టు. వాళ్ళ దగ్గరనే ఉన్నాయి మా ఫోన్లు. అందుకే జస్ట్ బియ్యం పోసేటప్పుడు మాత్రమే గుళ్ళో మీకు చూపించానండి, మొత్తం చూపించలేదు అక్కడ ఏమేం జరిగింది అనేది. మళ్ళీ చాలామంది కూడా ఉన్నారు ఫ్రెండ్స్, మేము బోనం తీసేటప్పుడు కూడా అట్లా కూడా వీలు కాలేదన్నట్టు. బోనం తీయడం అయిపోయింది. నేను రీల్స్లలో బోనం ఎత్తుకొని ఒక 2 స్టెప్పులు కూడా వేశాను. ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావాలి అనుకునే వాళ్ళు చూడండి, రమ్య తెలుగు అనే ఉంటుంది, అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంకా అలా అయిపోయిన తర్వాత వెంటనే టకాటకా వంట చేశామండి. అన్నం పెట్టేసింది అమ్మ, నేనేమో మటన్ కూర వండాను, అమ్మనేమో చికెన్ పులుసు వండిందండి. నాటుకోడి తీసుకొచ్చాము మేము. యాక్చువల్గా అది చూపిద్దామంటే అన్నయ్య మొత్తం కవర్లోనే పెట్టాడు. అన్నయ్య నాటుకోడి కావాలన్నాడు, అందుకే నాటుకోడి తీసుకొచ్చాము. మా అత్త తరపున చుట్టాల వాళ్ళని కూడా ఇక్కడ ఉన్నోళ్ళని పిలిచాం, కానీ రాలేదు, వాళ్ళకి వీలు కాక. అందుకే మీకు మా అన్నయ్య వాళ్ళే కనిపిస్తారు. మళ్ళీ దాని గురించి కూడా నెగిటివ్గా అంటారు కదా, అందుకే చెప్పాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి చికెను, మటను అవన్నీ కూడా నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఎందుకంటే నా ఫోన్ మా పిల్లల దగ్గరనే ఉంది, లవిత్ చూస్తూ ఉన్నాడు అన్నట్టు, తేజు చూసిన కొద్దీ. తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మండే రోజు అండి. ఆ రోజంతా హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేసాము, కొద్దిసేపు బయట తిరిగి వచ్చాము. అవన్నీ వీడియోలో షూట్ చేయలేదు నేను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫోన్ పట్టుకోవడం చాలా వరకు మర్చిపోయాను, తగ్గించాను. నెక్స్ట్ డే రోజు ఇంకా అన్నయ్య వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తున్నారండి. టిఫిన్ చేయలేదు, సారీ, వదినకు కొంచెం పెయిన్ వస్తుంది అనేసి చెస్ట్ దగ్గర వెళ్ళారన్నట్టు, హాస్పిటల్లో చూపించుకుందాము అనేసి. మళ్ళీ తేజుకు కూడా స్కూల్ ఉంది కదా, అందుకే తొందరగానే వెళ్ళిపోయారు అండి. మరి ఇత్తిగాడేమో రెడీగా ఉన్నారు. మా వారు తీసుకుపోయే లంచ్ బాక్స్ ఉంటుంది కదా, అందులో బొమ్మలన్నీ పెట్టుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. వన్ బ్యాగ్ ఫస్ట్ పెట్టుకుంటున్నాడు, చూసారా, కార్లో. మనకి నచ్చింది అన్నట్టు ఆ బ్యాగ్, అందుకే వాన్నే తీసుకోమన్నాను ఆడుకోవడానికి. మనకి చాలా చాలా ఇష్టం అండి అట్లాంటివి కలెక్ట్ చేయడం అంటే. వదినకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఇంకా నైట్ కొంచెం పెయిన్ వచ్చింది అన్నట్టు. అదే ప్రాబ్లం ఏంటి అనేది నాకు కూడా తెలియదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకే తొందరగా వెళ్ళిపోయారండి, లేకుంటే ఈరోజు కూడా ఉండి ఈవినింగ్ వరకు వెళ్ళేవాళ్ళు. అమ్మ వచ్చేసి నా దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే మాకు బూట్ క్యాంప్ ఉండే కదా ఫ్రెండ్స్, మొన్న అటెండ్ అయ్యాము. బూట్ క్యాంప్ తర్వాత కూడా మాకు డైలీ మీటింగ్స్ ఉంటున్నాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుంది, నేను వచ్చేసరికి కూడా చాలా లేట్ అవుతుంది. అందుకే నేను అమ్మను ఇన్ని రోజులు ఉంచుకున్నాను అండి. అమ్మ వచ్చి దాదాపు నా దగ్గరికి 15 రోజులు 20 రోజులు అవుతుంది అండి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక 10 days ఉంది, తర్వాత నేనే తీసుకొచ్చుకున్నాను. బూట్ క్యాంప్ కంటే ముందే నా దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు నాకు మీటింగ్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది అనేసి అమ్మని ఇక్కడనే ఉండమన్నానండి. అమ్మ కూడా ఇంకా పిల్లల కోసం ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్, నా దగ్గరనే. మళ్ళీ ఒక 4-5 days ఊరికి వెళ్ళేసి వస్తుంది. కానీ మీకు అమ్మ వచ్చినప్పుడు వీడియోలు షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు తీరలేదు ఫ్రెండ్స్. అమ్మ వచ్చిన కాడ నుంచి షేర్ చేయలేదు కదా అండి వ్లాగ్స్ ఏమీ కూడా. చాలామందికి కొంచెం ఏమంటారు, ఇబ్బందిగా అనిపిస్తుంది, చిరాగ్గా అనిపిస్తుంది నేను వీడియోలు పెట్టకపోయేసరికి. కొందరికేమో బాధేస్తుంది. చాలామంది కమెంట్ పెడుతున్నారు, వీడియోస్ పెట్టండి అక్క, పెట్టండి, మేము రెగ్యులర్గా చూసే వాళ్ళం ఉన్నాం కదా అనేసి చాలామంది కమెంట్ పెట్టారు. ఆ కమెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది. కాకపోతే నాకు మీటింగ్స్ ఉండడం వల్ల మార్నింగ్ వెళ్తే నేను నైట్ వస్తున్నాను.
టైం కూడా దొరకట్లేదండి. ఇంట్లో పని చేసుకొని పిల్లలకు చేసి పెట్టి చేసేసరికి చాలా లేట్ అవుతుంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకేనా? ముందు వ్లాగ్స్ అయితే మెల్లిమెల్లిగా షేర్ చేస్తానండి. రోజు కాకుండా 2-3 డేస్కి ఒకసారి పెడతాను వ్లాగ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.